ఇక మహిళలకు రైస్ మిల్లులు ఇస్తారట. మొన్నటిదాకా బస్సులు ఇస్తా అన్నారు, ఇప్పుడు రైస్ మిల్లులు ఇస్తారంట. చూసుకోరు కథ. నిజంగా మరి ఇస్తారా అంటే వ్యతిరేకిస్తున్నారా అంటే అట్లా. ఇప్పుడు బస్సులేమో నిజంగా అసలు యాక్చువల్గా ఆర్టీసీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి, అసలు యాక్చువల్గా ఛార్జీలు ఎట్లా, పరిస్థితి ఎట్లా, దానికి ఎట్లా మనం బలోపేతం చేయాలి. ఇప్పుడు మరి ఫ్రీ బస్సులు ఉంటే ఫ్రీ బస్సు సంబంధించినటువంటి పైసలు మళ్ళీ మనం ఆర్టీసీ కడుతున్నామా, మరి కట్టాలి ప్రభుత్వం నుంచి, కొన్ని కడుతున్నారు. సరే ఇట్లా కట్టి దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అది అట్లా చేయకుండా తర్వాత ఇవి మహిళలకు ఇస్తున్నామని అన్నారు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే మహిళలను వ్యతిరేకిస్తావా నువ్వు, తర్వాత ఇట్లా మహిళలకు ఇస్తా అంటే ఇట్లా వద్దంటారు అట్లా అని చెప్పేసి అంటారు. నిజంగా ఒకవేళ ఆర్టీసీని బలోపేతం చేసి ఉంటే ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుండే. తర్వాత వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని చెప్పేసి గతంలో ప్రకటించారు. అక్కడ సపడే కూకున్నారు గత ప్రభుత్వం. తర్వాత మరి ఇప్పుడైతే మరి ఈ ప్రభుత్వం అన్న చూస్తుందా అంటే మరి దాని మీద దృష్టి పెడుతుందా లేదా అర్థం కాని పరిస్థితి. అక్కడ ఏపీలనైతే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు పొందబడినరు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎట్లా ఏదైతే ఉంటాయో అన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తున్నాయి. మరి ఇక్కడ జరుగుతుందా అంటే జరుగుతలేదు. అయితే విషయం ఏంటంటే ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంటుండే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న తప్పిదాలతోటి కొంతమందిని అంటే చాలామందిని తీసేసి 400 మందికి పైగా తీసేసిండ్రు. తీసేస్తే నిజంగా పెద్ద తప్పులు నిజంగా ఒకవేళ తాగి రకరకాల డ్రైవింగ్ చేసేసి ఎవరిని చంపేస్తే 100% వాళ్ళని వదలొద్దు. కానీ చిన్న చిన్న పొరపాట్లతోటి వాళ్ళు చాలామందిని తీసేసి పక్కకు పెడతా ఉన్నారు. రకరకాలుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 100% ఆర్టీసీ కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తాం, ప్రభుత్వ రంగం సంస్థగా తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పిండ్రు. ఆ ప్రతిపాదన ఏమైందో మరి చూడాలి. మొత్తం మీద ఇక్కడ అట్లా ఉంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కొత్త బస్సులు తీసుకొస్తాం, తర్వాత కొత్త బస్సులు తీసుకొచ్చేసి మహిళా సంఘాలకు అప్పగిస్తాం అంటారు. దాని అర్థం ఏంది అంటే ప్రైవేట్ పరం చేస్తారన్నట్ట, లేకపోతే నిజంగా ఒకవేళ మరి బలోపేతం చేయాలనుకుంటే ఆర్టీసీని బలోపేతం చేయాలి. మరి మహిళలకు ఇస్తే మహిళలు నష్టపోయేటువంటి ఇప్పుడు నష్టపోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి మహిళలకు ఇస్తే మహిళలు నష్టపోవాలన్నా ఈ పరిస్థితి మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకేమున్నది ఇప్పుడు మహిళలకు రైస్ మిల్లులు అంటున్నారు. రైస్ మిల్లులు ఎవరికి ఇస్తారు ఏం కథ అంటే ఇప్పుడు అది వేరే ఉన్నది లెక్క. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు. మరి ఎవరెవరిస్తురో ఇవి అసలు యాక్చువల్గా ఇవన్నీ ఇప్పుడు అసలు అమలు చేయనా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే మరి పైసలు ఏడ కావాలి, ఈ పైసలు ఇక్కడ పెడితే మరి పరిస్థితి ఏంది, నిజంగా మరి మంచి జరుగుతుందా అంటే మరి ఏం జరుగుతుందో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు. ఒక్కో మిల్లు నిర్మాణానికి 3,50,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు. చూసుకోయిగా ఫ్రీగా భూమి ఇస్తారట. స్థల సేకరణ ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు. ఇక 553 మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు ఇస్తారట. ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత షురువు చేస్తున్నారు. చురుగ్గా పనిచేస్తున్న టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమాఖ్యలకు మొదట అవకాశం ఇస్తారట. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇస్తారట. ఈ ఎమ్మెల్యే ఎవరికంటే వాళ్ళకి ఇస్తారు. మరి ఎమ్మెల్యేకి ఇంత కమిషన్ అయినా ఇప్పుడు గతంలో దళిత బంధు లెక్క అటువంటిది ఏమైనా ఉంటుందా? మరి మిల్లులకు అనుబంధంగా మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏం నిర్ణయాలు తీసుకుంటారో ఏమర్థమవుతుందో అర్థమవుతలేదు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములు చేసిన ప్రభుత్వం రైసు మిల్లు పరిశ్రమలోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక రైసు మిల్లు నిర్మించేలా మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైసు మిల్లులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మహిళలను బలోపేతం చేయాలంటే వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడే విధంగా చేయాలనుకుంటే ఈ చిన్న పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళకు తోడ్పాటును అందించాలి. వాళ్ళకు కొంత ఏమైనా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గతంలో ఏది పావుల వడ్డీ కానీ లేకపోతే 0% వడ్డీ కానీ అటువంటి రుణాలు ఇస్తుండే. అటువంటి వాటి ద్వారా చేయాలని చెప్పాలి. కానీ